ఈవిడ పేరు కొండా సురేఖ, తెలంగాణ మినిస్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈవిడ కట్టుబొట్టు చూసి చాలా సంస్కారి సాంప్రదాయం ఉన్న మహిళ అని అందరూ అనుకుంటారు. కానీ ఈవిడ వాస్తవానికి కుసంస్కారి అని ఈరోజు ఈవిడ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. అంతేకాదు, ఒక మహిళ అయి ఉండి మరొక మహిళపై నీచమైన కామెంట్స్ చేసే ఒక నీచురాలు అని కూడా ప్రజలు ఈవిడను గురించి అనుకుంటారు. ఇంతకీ ఈవిడ ఏం వాగిందంటే, కేటీఆర్ గారు గతంలో డ్రగ్స్కి బాగా అలవాటు పడ్డారని, సమంత గారిని తన దగ్గరికి పంపమని నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని ఫోర్స్ చేశారని, వారు సమంత గారిని ఫోర్స్ చేయగా సమంత గారు రిజెక్ట్ చేశారని, అందుకే సమంత గారికి నాగ చైతన్య గారు విడాకులు ఇచ్చారని కొండా సురేఖ చెప్పుకొచ్చింది. అంతేకాక రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలో ఉండకుండా త్వరగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణం కేటీఆర్ఏ అని కూడా చెప్పింది. అయితే ఈవిడ మాటలు విన్న నాగార్జున గారు తీవ్రమైన ఆవేదనకు లోనై సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున గారు ట్వీట్ చేశారు. ఒక్క నాగార్జున గారు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా, మరి ముఖ్యంగా మహిళలు కొండా సురేఖ ఇమీడియట్గా సమంత గారికి, అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇమీడియట్గా ఆవిడ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం మాత్రమే కాకుండా తన మినిస్టర్ పోస్టుకి కళంకం తెచ్చినందుకు ఆ పదవి నుండి కూడా వైదొలగాలని ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.